నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆలోచన భిన్నం విజయాలు సొంతం అని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఏటా మన మార్చి నెల రాగానే మనకి గుర్తుకొచ్చేది మహిళలే. ఎందుకంటే ఆ రోజు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా మహిళా దినోత్సవం అనేది ఘనంగా ఒక మహిళలు చేసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా 8వ తారీఖు అనేది అసలైన సిసలైన మహిళల దినోత్సవం అని చెప్పేసి ఒక డేట్ కూడా మనకి ఇక్కడ ఖరారు కావడంతో చాలామంది మహిళలు ఇక్కడ కంపల్సరీగా మహిళల దినోత్సవం అనేది అన్ని తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనే కాకుండా తారతమ్యం లేకుండా కంపల్సరీగా మహిళా దినోత్సవం అనేది ఘనంగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆలోచన భిన్నం విజయాలు సొంతం, ఒంటి చేత కోట్ల వ్యాపారం, ప్రత్యేకంగా నిలిచిన మహిళలు పారిశ్రామికవేత్తలు అని ఇక్కడ ఈరోజు మనం ఈనాడులో వార్త చూస్తున్నాం. అదేంటంటే కె ప్రణీత రాణి MBA పరిశ్రమ KPR డిజైన్స్ లేజర్ ఫ్యాబ్రికేషన్ ఉద్యోగాలు 50 టర్నోవర్ 5 కోట్లు అని ఇక్కడ ఒక వార్త చూసినాం. అదేంటంటే డిజైనింగ్ రంగంలో ఆసక్తితో ఈ కంపెనీలు ఏర్పాటు చేశాను. నగరంలో డిజైనింగ్ లేజర్ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ఉన్న ఏకైక కంపెనీ మాదే. మొదట్లో ఎన్ని ఇబ్బందులు సవాలు ఎదురైన ఇబ్బందులను గుణపాఠం స్వీకరించాను. మాకు వచ్చిన లాభాలు మా నాన్న పేరుతో సామాజిక సేవలు చేస్తున్నాను. ఇది సంతృప్తిని ఇస్తుంది. వ్యాపారంలో మహిళలు రాణించాలంటే సంకల్ప బలం ఉండాలి. ఒకసారి నష్టాలు వస్తే నిరుత్సాహపడకూడదు అని ఒక మంచి ఉదాహరణ, మంచి ఆలోచన మీ యొక్క మహిళలకు తెలపడం జరిగింది. అంటే మహిళల దినోత్సవం సందర్భంగా నేను ఒక కింది స్థాయి నుంచి ఒక అంచెలంచెలుగా కింద పడిపోయినా కూడా నేను గెలుచుకుంటూనే వచ్చాను. ఏదున్నాను కూడా నాకు మనోధైర్యం నింపుకుంటా నేను ఒక మహిళను అని ఒకటి మనసులో పెట్టుకోకుండా నేను ముందుకు వచ్చి ఈ యొక్క కంపెనీ యొక్క డిజైనర్ ద్వారా ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ఉన్న ఏకైక కంపెనీ మాదే అని చెప్పేసి ఒక మహిళ గారు కె ప్రణీత రాణి గారు MBA చదువుకున్నారు. ఒక మంచి గొప్ప పరిశ్రమవేత్తగా ఆమె మొట్టమొదటిగా ఈ యొక్క ఫ్యాబ్రికేషన్ ఏకైక ఫ్యాబ్రికేషన్ ఆమె లేజర్ ఫ్యాబ్రికేషన్ నేను తప్ప ఇంకా ఎవరు పెట్టలేరు అనే విధంగా ఆమె గొప్పగా ఖ్యాతిగా గొప్పగా చెప్పుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా చెల్లపల్లి ఆ మహిళలు ఇళ్ళ ఉద్యోగాలకే పరిమితం కాలేదు. సంకల్పంతో ముందడుగు వేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సొంతంగా పరిశ్రమలు స్థాపించారు. యువతకు ఉపాధి చెబుతున్నారు. పారిశ్రామిక రంగంలో ఎన్ని సవాలు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యం చేసుకున్నారు. విజయాలు రుచి చూశారు. చెర్లపల్లి పరిశ్రమవాడలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహిళా పరిశ్రమవేత్తలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరిచయం చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చెర్లపల్లిలో చూస్తున్నాం, అనేకమైన పారిశ్రామిక వాడల్లో చాలామంది మహిళలు వెళ్ళి పనులు కూడా చేస్తారు. అక్కడ మనం చూస్తాం, అక్కడ జనరల్ షిఫ్ట్ మార్నింగ్ 6 to 2 to 10 అనే షిఫ్ట్లు కూడా ఉంటాయి. అయితే మహిళలు అక్కడ చాలామంది ఒక చెర్లపల్లికి ఒక ఉద్యోగం వేటకు వెళ్ళి ఉద్యోగాలు చేసి ఈ యొక్క వేలిళ్ళకి చల్లీళ్ళు తోడుగా ఈ యొక్క భర్తకు సాయంగా వాళ్ళు మారి అక్కడ ఉన్న మహిళలు చాలా మంది మనం చూస్తున్నాం. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ న్యూస్ కూడా అదే వచ్చింది. చెల్లపల్లి ఆ మహిళా ఇల్లు ఉద్యోగాలకే పరిమితం కాలేదు. సంకల్పంతో ముందడుగు వేసి వారు ఎటువంటి భయాందోళనకు చెందకుండా మేమున్నాం, మా భర్తకు మేము తోడుగా అని చెప్పేసి వాళ్ళు జాబులు చేసి అక్కడ పరిశ్రమ వాళ్ళలో మనోధైర్యం నింపుకొని ఒకరికి ఒకరు సాయం చేసుకొని అక్కడ ఉన్న చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ బతుకు జీవిస్తున్నారు. అదే యువతకు ఉపాధి చూపుతున్నారు. పారిశ్రామిక రంగంలో ఎన్ని సవాలు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యం చేస్తున్నారు. విజయాలు రుచి చూశారు. చెర్లపల్లి పరిశ్రమవాడలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహిళా పారిశ్రామికవేత్త అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరిచయం చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ వార్త మనం క్లియర్గా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వినూతంగా ఆలోచించా అని ఒక మేడం చెప్తుంది. వినూతంగా ఆలోచించా. కె సత్యవతి MCom ఇందూస్ షూ మరియు
ఇండస్ట్రీ ఏర్పాటు 2016లో ఉద్యోగాలు 100 మంది. అంటే హిందూ షూ ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. ఎప్పుడు 2016లో పెట్టాను మేడం. ఎందుకు అంటే ఒక 100 మందికి కార్మికులకు ఉద్యోగం కూడా ఇవ్వడం చాలా చాలా సంతోషకరం. ఆ మేడం ఏమంటుందో ఆమె మాటల్లో మనం చూద్దాం. కార్మికులకు రక్షణ కల్పించాలనే కొత్త ఆలోచనతో 10 ఏళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించాను. కార్మికుడు ఒకే రోజు వేతనంతోనే సేఫ్టీ షూ కొనుక్కోవాలనే అన్నది మా ఉద్దేశం. జర్మన్ టెక్నాలజీతో షూలు తయారు చేస్తాం. దేశంలో 10 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. పని ప్రదేశాల్లో సేఫ్టీ కల్పిస్తే ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుపడుతుంది. మహిళలు చదువుకునే రోజుల్లోనే నైపుణ్యాలు పెంచుకోవాలి, ఓటమికి కుంగిపోవద్దు అని ఒక మేడం ఒక మంచి వార్తలో చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు కార్మికులు చాలామంది షూస్ లేకుండా మామూలుగా స్లిప్పర్స్తో పనిచేస్తుంటే మామూలుగా అక్కడ ఉన్న పరికరాలు కుచ్చుకోవడంతో రక్తస్రావంతో చాలామంది బాధపడతారు. అలాంటి వాళ్ళకు అలా కాకూడదు అని చెప్పి ఒక మంచి హిందూ షూస్ అని చెప్పేసి ఒక జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన హిందూ షూస్ అనేది తయారు చేసి ఒక 100 మందికి ఉపాధికి కలిగించడం ఇక్కడ చాలా చాలా హర్షించదగిన విషయం. 10 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. పని ప్రదేశాల్లో సేఫ్టీ కల్పిస్తే ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని చెప్పేసి ఆ మేడం కంపల్సరీ అది ఏం చేసిందంటే ఒక కంపెనీ స్థాపించి ఆ కంపెనీలో హిందూ షూస్ అని పెట్టి ఎవరికైతే మామూలుగా షూస్ లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకు కంపెనీ ఇచ్చే విధంగా అక్కడ ఎటువంటి గాయాలు కాకుండా కంపెనీలో పని చేస్తున్నప్పుడు గాయాలు కాకుండా కాళ్ళకు దెబ్బలు తాకి రక్తాలు వచ్చి అవిటి వాళ్ళు అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఈ యొక్క సదరు మహిళ ఆలోచించి ఆ షూస్ తయారు చేసిందంటే ఎంత హర్షించదగిన విషయం అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మహిళలు చదువుకునే రోజుల్లోనే నైపుణ్యం పెంచుకోవాలి, ఓటమికి కుంగిపోవద్దు. ఒక్కసారి ఓటమికి మనం వెనుక పడేస్తే అది భయపడి వెనుక జరిగారు అని చెప్పేసి చాలామంది అపహసిస్తారు. కాకపోతే అలా కాకుండా వెనుక అడుగు వేయకుండా ముందు అడుగు వేయాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క సదరు మేడం కె సత్యవతి ఎంకామ్ చదువుకున్న మేడం ఇలా మహిళల దినోత్సవంగా ఈ యొక్క గొప్ప ప్రోద్బలం మరియు గొప్ప ఒక ఆలోచన ఇవ్వడం చాలా చాలా సంతోషకరం. అదేవిధంగా సాంకేతికపై పట్టు సాధించాలి అని చెప్పేసి సిహెచ్ జోష్నా MCA మాక్ మరియు ఇండియా ఏర్పాటు 2006లో ఉద్యోగాలు 250, టర్నోవర్ సుమారు 100 కోట్లు. తయారీ రంగంలో భవిష్యత్తు ఉంటుందని 25 ఏళ్ల క్రితమే ఈ పారిశ్రామిక స్థాపించాను. నిర్మాణ రంగం యంత్రాలను తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తాం. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ 100 కోట్లకు చేసింది. నూతన టెక్నాలజీపై మహిళల దృష్టి సారించి చుట్టూ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఇక్కడ పర్యావరణం, ఈస్ట్ వెస్ట్ శానిటేషన్, నీటి మరియు శుద్ధీకరణ, గ్రీన్ ఎయిర్, సోలార్ వంటి రంగాలకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ మేడం సిహెచ్ జోష్నా మేడం గారు కూడా సేమ్ అదే విధంగా క్లియర్గా చెప్పడం జరిగింది. మరొక మేడం ఏమంటుందంటే సమస్యకు పరిష్కారమే వ్యాపారం. కె సంతోషి మేడం IIT పరిశ్రమ అటోక్రసీ ఏర్పాటు 2013లో ఈమె స్థాపించింది. దాదాపుగా 200 మందికి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడం చాలా చాలా సంతోషకరం. కాకపోతే చాలామంది మన ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాక చాలామంది ఉపయోగించుకోవట్లేదు అని అంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఎవరైతే ఉద్యోగం లేదు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలయ్యా? నీకు టాలెంట్ ఉంటే, నీకు అదే పని ఉంటే గవర్నమెంట్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా. ఈ యొక్క ఓన్లీ గవర్నమెంట్లోకి వెళ్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తేనే మనం డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు, పింఛను వస్తే చచ్చిపోయిన తర్వాత కొడుకులు బాగుపడతారనే ఆలోచన పెట్టుకోకండి. గవర్నమెంట్కి ధీటుగా ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకే చాలా చాలా మేలు కలుగుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే 200 మందిని ఒక మహిళను చూడండి, ఒక కంపెనీ పెట్టి 200 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుందంటే సగం గవర్నమెంట్
ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే టాలెంట్ ఉండి ఎవరైతే ఇలాంటి వరకు సబ్సిడీ లోన్ అనేది ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళేలా కొత్త వాళ్ళను ఇక్కడ స్టార్టప్స్ లోన్ అనేది ఇచ్చి కొత్త వాళ్ళను ముందుకు తీసుకువెళ్తే చాలా బాగుంటుంది. అది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలిగా ఈ యొక్క మేము కోరుతున్నాం. పారిశ్రామిక శక్తిని తగ్గించి యంత్రిక శక్తిని పెంచాలనే ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించాను. వ్యవసాయం, సివిల్, సోలార్, విద్యుత్, నీటి సరఫరా రంగాల్లో ఉపయోగపడే పెద్ద యంత్రాల తయారు చేస్తాం. దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాం. సమస్యకు పరిష్కారం వెతికితే అదే వ్యాపారం అని బలంగా నమ్ముతాను. ఐఐటిలో చదువుతున్న సమయంలో రైలు ప్రయాణికులకు ఆహారం ఎలా సరఫరా చేయాలో పరిశోధించాను. అదే ఆలోచనను ఇప్పుడు రైల్వే వ్యవస్థ ఆచరిస్తోంది. చూసారా, ఈ మేడం ఏమంటున్నదంటే అన్నీ ఎవరైనా ఆలోచించి ముందుకు వెళ్తేనే మనము ఏదైనా సాధించగలము. అదేవిధంగా ఈ మేడంకి వచ్చిన కొత్త ఆలోచనల వల్ల కంపెనీ పెట్టిందే కాక 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాక ఇక్కడ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న సమస్య పరిష్కారం వెతికితే అదే వ్యాపారం అని బలంగా నమ్ముతాను. ఐఐటిలో చదువుతున్న సమయంలో రైలు ప్రయాణికులకు ఆహారం ఎలా సరఫరా చేయాలి అని ఈ మేడం ఏం చేసిందంటే పరిశోధించాను. అదే ఆలోచనను ఇప్పుడు రైల్వే వ్యవస్థ ఆచరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న మేడం గారు ఏం పేరు, మేడం సంతోషి గారు ఐఐటి చేసి చాలా గొప్ప ప్రయోజనాలు చేశారు. అదేవిధంగా ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలు ఇంట్లోనే ఉండకుండా ఏదో ఒకటి చిన్న పారిశ్రామిక మామూలుగా చిన్న మిషన్స్ పెట్టుకొని కుట్టు మిషనే కాకుండా అలాంటి ఎంబ్రాయిడింగ్ మిషన్సే కాకుండా అలాంటి మామూలుగా ఇస్తరాకుల మిషన్లే కాకుండా అలాంటి చిన్న ఒక ఇల్లుని ఇండిపెండెంట్ ఇల్లుని రెంట్కి తీసుకొని అయితే ఇక్కడ హార్వర్డ్లో సింధుజా ప్రత్యేకం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. పదం కదిపిన అభినయం చేసిన ఆమెకు చెల్లింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో పీజీ డిప్లొమా చేస్తున్న విద్యార్థిని సింధు జార్జ్ రెడ్డి 22 సంవత్సరాలు హార్వర్డ్ యూనివర్సిటీలోనూ నాట్యం సత్తా చాటింది. ఇలా జరిగిందంటే అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మన దేశం కళలకు పుట్టిల్లు. అవకాశం ఉంటే 64 కళల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని అమ్మ చెప్పింది. 4వ ఏట వినాయక చవితి ఉత్సవాల్లో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన నన్నెంతో ఆకట్టుకుంది. నా ఆసక్తిని గమనించిన అమ్మా నాన్న నాట్య గురువు ముత్తినేని భిక్షపతి వద్ద చేర్పించింది. అక్కడ నాట్యంలో శిక్షణ పొందిన తర్వాత మన దేశంలోనే కాక హాంకాంగ్, అమెరికా వంటి దేశాల్లో 100కు పైగా నాట్య ప్రదర్శనలు చేశా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. నచ్చింది. మరియు 2017లో శోభానాయుడు సమక్షంలో రవీంద్ర భారతిలో చేసిన భూమాక లాపం మరియు రూపకంలో మాధవి పాత్రకు నాకు ఎంతో పేరు మెచ్చింది. 2024 ఫిబ్రవరిలో అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మన దేశం నుంచి పాల్గొన్న రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ శాంతి భద్రతలు అంశంపై మాట్లాడడం నాకు ఆనందాన్ని కలిగించింది. తర్వాత నేను చేసిన బాలగోపాల తారంగం కూచిపూడి నృత్యాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం నాకు గొప్ప అనుభూతి. సత్కరించి 2022లో నిర్వహించిన అమృతోత్సవాలనే నేను రాసిన భారతమాత ముద్దుబిడ్డలం అనే వ్యాసానికి అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళసై నన్ను సత్కరించడం ఎంతో సంతృప్తినిచ్చింది అని అప్సిగూడ న్యూస్ స్టూడియో నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క కళాకారులు చాలామంది కళ అనేది ఒకటి మనకి కళ అనేది కళారంగంలో ఈ యొక్క ఆలోచనతోటి విధంగా ఉంటుంది. ఈ యొక్క కళారంగంలో ఈ యొక్క కళాకారులు చాలామంది చూస్తున్నాం. అయితే ఏంటంటే ఈ మహిళ యొక్క పనితీరు ఏంటంటే హార్వర్డ్లో సింధుజా ప్రత్యేకం ఎందుకు అయిందంటే
ఇక్కడ మన ఇండియానే కాక ప్రపంచం మొత్తంలో మనం పేరు ప్రఖ్యాతి కావాలని చెప్పేసి ఈ యొక్క హార్వర్డ్లో కూడా కళా నాటకం చేసి 64 కళలో ఏదో ఒకటి నేర్చుకోవాలని అమ్మ చెప్తే కానీ ఈమె ఒక అమ్మ అనేది మొదటి గురువు, తర్వాత రెండో గురువు మన ఉపాధ్యాయులు. కాబట్టి అదేవిధంగా అమ్మ చెప్పినట్టు చేసి ఈమె దేశంలోనే ఒక గొప్ప పేరు తెచ్చుకొని మంచి మంచి బహుమతులు పొందడమే కాకుండా ఒక మంచి స్థాయిలో ఉండడం చాలా మన దేశంలో గొప్ప ఇలాంటి మహిళలు ఇంకా పుట్టుకురావాలని చెప్పేసి మేము కూడా మా జరపైలం ఛానల్ నుంచి కోరుతున్నాం. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. మరో వార్త, ఆటలో మేటీ పథకాలు సాధించాలని మహిళలు ఇక్కడ చూస్తున్న చిన్నపిల్లలు కూడా చాలా ఆలోచన విధంగా వాళ్ళు అన్ని రంగాల్లో రాణించడం చాలా సంతోషకరం. ఇక్కడ ఇంకో వార్త, భూసార పరీక్ష ఫలితాలు, కార్డులు జారీ మరియు రక్తదాన శిబిరం, మండలాల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా మహేందర్ అని ఇంకో వార్త. మాజీ మంత్రి మాధవరెడ్డి వర్ధంతి కూడా చూస్తున్నాం. విద్యార్థులను చితకబాదిన పీఈటీ సస్పెన్షన్, విద్యార్థిని చితకబాదినంట కీసర్లో ఆ పీడీటీని కూడా సస్పెండ్ చేయడం వార్త చూస్తున్నాం. ఇక్కడ ఏదో విధంగా మనం రోజు దినచర్యలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏవేవి జరుగుతాయో మనకు తెలియదు. పేపర్ చూస్తే కానీ, పొద్దుగా లేచి పేపర్ చూస్తే కానీ దినం అనేది తెల్లారకుండా పోతుంది కొంతమందికి. అదేవిధంగా చాలామంది ఈ రోజుల్లో పేపర్ చూడకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ అనే దాంట్లో చూసి మొత్తం కాలం అనేది వెళ్ళబుచ్చుకుంటున్నారు. అదే కాకుండా ఎవరైతే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు చాలామంది ఉదయాన్నే పేపర్ చదివితే కానీ 1-2 రాని పరిస్థితి, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ జెనరిక్ ఔషధాలు వినియోగిస్తే మేలు అని చెప్పేసి మన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు తెలుపుతున్నారు. జెనరిక్ ఔషధాలు అంటే దానికి సంబంధించిన కెమికల్స్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఔషధాలు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పేసి మన బండారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ఒక చిత్రంలో మనం చూస్తున్నాం. మాంసం ఉత్పత్తుల్లో నాణ్యతే ప్రధానం అని చెప్పేసి మరో వార్త. మాంసం ఉత్పత్తుల్లో నాణ్యతే ప్రధానమని మీట్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ బర్బుద్దే అన్నారు. చెంగిచెర్ల ఎంఆర్పిఎస్లో శుక్రవారం మదర్స్ హెర్బల్ చికెన్పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై భారీ క్రేన్ బోల్తా, అంటే గట్కేసర్లో జాతీయ రహదారిపై ఒక క్రేన్ అనేది మొత్తం బోల్తా పడిపోయిందంట. అదేందో చూద్దాం. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై నారాపల్లి జీడిమెట్ల మార్గంలో శుక్రవారం భారీ క్రేన్ బోల్తా పడింది. గంటల తరబడి వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ యొక్క క్రేన్ అనే అదుపు తప్పడంతో అక్కడ వాహనాలు కూడా నిలిపివేసి చాలా గంటల తరబడి వాహనాలు రాకపోవడం కూడా అంతరాయం జరిగిందట. దివ్యాంగులను ఆదరించాలి అని ఇక్కడ నాచారంలో ఒక వార్త చూస్తున్నాం. దివ్యాంగులు ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విశాంత కలెక్టర్ లక్ష్మీకాంత్ తెలిపారు. శుక్రవారం నాచారం పరిశ్రమవాడలో సాధన మానసిక దివ్యాంగుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర కాపు ఐకాస మహిళా విభాగ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవాన్ని పాల్గొన్నారు అని ఒక వార్త చూశాం. ఇంకో వార్త, మహిళల అధ్యాపకులకు సన్మానం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇంకో వార్త, అడ్డుగోడ కూలి ప్రమాదకరంగా మారి అని చెప్పేసి ఈ వార్త చూస్తున్నాం. ఈ వార్త చూస్తేనే మనకి భయం వేస్తుంది. అక్కడ నుంచి వాహనదారులు పోవాలన్నా కూడా ఎదురు నుంచి పెద్ద బస్సు వచ్చిందనుకో, సడన్గా వాళ్ళు వాహనదారులు ఇక్కడికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? పోవడానికి ఆప్షన్ కూడా లేదు కదా. పడితేనేమో అలా పడాలి, బ్రేక్ వేస్తే ఆ మూడు వచ్చి లారీ గుద్దేస్తుంది. గుద్దేస్తే ఏమవుతుంది? మనిషి హఠాత్ మరణం. కాకపోతే ఇలాంటి వాళ్ళకు ఇక్కడ గోడ కడితే అక్కడ గోడ ఉంది కాబట్టి ప్లేస్ లేనప్పుడు అక్కడ ముంగడ అలా ఆపుకుంటారు. రహదారి నుంచి తుర్కపల్లి కీసర రోడ్డు మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామం పరిధిలో కల్వర్టు రక్షణ గోడ నిర్మించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాంటివి మండలంలో 4-5 ఉన్నాయంట. మూడుచింతలపల్లి నుంచి చామర్పేటలో కూడా ఇలాంటి ప్రమాదకరమైన 4-5 ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మన సదురు సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కాబట్టి సర్పంచులందరూ మైనస్లో ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి, వేచి చూడాలి.
మరి పని చేస్తారా చేయరా మన పత్రికలో వచ్చింది. ఇప్పుడు ప్రత్యేక అధికారులు ఉంటారు, కనీసం వాళ్ళన్న పట్టించుకొని గోడ కట్టేస్తే చాలా బాగుంటుంది. మూత్రశాలకు కీ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే ఏఎస్ఆర్ నగర్లో ఇక్కడ చూడండి చిత్రంలో చాలామంది మహిళలు చాలామంది బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది మామూలుగా బయటకు వచ్చినప్పుడు దాహం వేసే నీళ్ళు ఏదైనా మూత్రం అనేది వచ్చే అవకాశాలు ఎంతోమంది ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏఎస్ఆర్ నగర్లో ఉడా పార్క్ వద్ద మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూత్రశాలకు తాళం వేశారట. ఇలా తాళాలు వేస్తే మళ్ళా అక్కడ చాలామందికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మగవారు అయితే ఏం కాదు, కానీ ఆడవాళ్ళు కాబట్టి నెలల తరబడి వినియోగంలోకి తేవడం లేదు. మరమ్మతులుంటే చేయకుండా తాళాలు వేశారు. పార్కుకు వచ్చే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్కుకి ఎందుకు వస్తారు? ఆహ్లాదకరంగా ఉండడానికి వస్తారు. ఈ యొక్క నేచర్ కాల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఇలా తాళాలు వేసుకొని ఇట్లా మాకేందిలే అనే విధంగా కాకుండా మరమ్మతులు చేసి ఉపయోగపడితే చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మూత్రశాలకు కీ అనేది వేయకుండా ఈ యొక్క కీ అనేది తెరిచి పెడితే 24 గంటలు ఏ టైంలో ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి ఇది చాలా చాలా తప్పు అని మేము కోరుతున్నాం. ఇక్కడ మనం లోకల్ జోనార్ వార్తలు చూస్తున్నాం. ఈ వార్తలు వచ్చేసి సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం అని చెప్పేసి కాప్రా తహసీల్దార్ సుచరిత మేడం గారు తెలుపుతున్నారు. ఇది మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీనివాస్, మన పందిరి శ్రీనివాస్ గారు రాయడం జరిగింది. సర్కారు భూములు పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని అక్రమార్కులు రాత్రికి రాత్రే రూములు నిర్మాణం చేస్తూ కబ్జా చేద్దామని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ సుచరిత హెచ్చరించారు. జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 592లో అక్రమంగా నిర్మాణం చేసిన కట్టడాలను తహసీల్దార్ సుచరిత ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమక్షంలో శుక్రవారం అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. 592లో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేలమట్టం చేయడం జరిగింది. జవహర్ నగర్లో 6777 ఎకరాల స్థలం ఉంది. ఇది ప్రభుత్వ స్థలం అని చాలామంది అంటారు. కానీ గత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇచ్చిన ఈ యొక్క 5 ఎకరాల స్థలంలే ఇక్కడ ఇంత స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలము. గతంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ మూసి బాధితులను తీసుకొచ్చి జవహర్ నగర్లో వేద్దాం, జవహర్ నగర్లో మేము జాగాలు ఇస్తాం 1000 ఎకరాల దాకా అని చెప్పేసి అనడం చాలా చాలా విడ్డూరం. ఎందుకంటే ఈ స్థలం ఎవరి స్థలము, ఎవరికి ఇవ్వాలి? ఈ స్థలం ఎవరిది? ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం ఎట్లయితుంది? ఈ స్థలం వచ్చేసి గవర్నమెంట్ కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వము, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కే చెందుతుందని చాలామంది ప్రజా సంఘాలు మరియు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ల్యాండ్ లార్డ్స్ కూడా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు వివరించామని, త్వరలోనే కఠినమైన చర్యలు తప్పవి అని అన్నారు. జోనర్లో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేసినా సహించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరేందర్ సాయి, రమేష్, సిబ్బంది రవి మరియు సాయి మరియు కాశీరామ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ యొక్క మేడం అన్న విధంగా మనం చూస్తున్నాం. జవహర్ నగర్లో చాలామంది భూములు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారంటే అమాయకమైన ప్రజలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అంటున్నారు కదా. లక్షలలో అక్కడ మల్కాజ్గిరి మరియు రామంతాపూర్ మరియు తార్నాక, అప్సిగూడ ఇలాంటి ప్రాంతాల్లో కొనాలంటే ఒక డబ్బులు లేవు. మరి నిరుపేదలు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడనే కొంటారు కదా. అమాయక ప్రజలు అంటున్నారు. ఓకే, అమాయక ప్రజలు ఎవరైతే డబుల్ ప్లాట్లు అమ్మి త్రిబుల్ ప్లాట్లు అమ్ముతారో, అలాంటి అమ్మి సొమ్ము అమ్ముతారో అలాంటి వాళ్ళకంటే మనము ఒప్పుకోవచ్చు. కానీ ఎవరైతే ఎక్స్ సర్వీస్ లైన్ దగ్గర ఈ యొక్క బిల్డర్లు కొనుక్కొని వాళ్ళు మొత్తం 5 ఎకరాలు జాగా కొనుక్కొని లేఅవుట్లు చేసి 80 నుంచి కొంతమంది డబ్బులు లేని వాళ్ళు 60 గజాలు, 80 గజాలు, 160 గజాలు అలా ఉన్నంత జాగాలు కొనుక్కొని వాళ్ళు ఫ్యూచర్లో కొంతమంది వాళ్ళ బిడ్డ పెళ్ళికి కొంతమంది కొనిపెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఉండడానికి కొనిపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు అమాయకులు ఎలా అవుతారు? ఎవరైతే
అమ్మి అమ్మిన ఫ్లాట్ని అమ్మి ఎవరైతే అమ్ముతారో అలాంటి వాళ్ళకు మోసపోకుండా మనం గమనించి వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. కాకపోతే ఎవరైనా స్వార్థ ప్రయోజనాల కోసమే జాగాలు కొంటారు, జాగాలు అమ్ముతారు. తక్కువకు వచ్చిందని కొంటారు, ఎక్కువకు అమ్ముకోవాలని చూస్తారు. అదే ఈ జవహర్ నగర్ అనేది ఈ యొక్క చాలామందికి ఎక్కడనో తెలంగాణ కాకుండా యూపీ ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ఈ జవహర్ నగర్లో బతకడానికి చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అమ్మేటప్పుడు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ప్రభుత్వ స్థలం సూచిక బోర్డులు వేయాలి కదా. సూచిక బోర్డులు వేసిన 6 నెలలకి మళ్ళీ ఎందుకు మాయమవుతున్నాయి? ఎందుకు? ఎవరు ఉన్నారు దాని వెనకాల? ఎవరు భూ కబ్జాదారులు భూమిని ఆంఫర్ట్ చేస్తున్నారు? మరి ఈ యొక్క భూమిని కబ్జా చేయాలనే ఆలోచన ఈ యొక్క భూ కబ్జాదారులకు ఉన్నది కదా. అలాంటి వాళ్ళకు చెక్కు పెట్టేటప్పుడు మరి బోర్డు పెట్టవచ్చు కదా. బోర్డు పెడితే అక్కడ బోర్డు ఉందని చెప్పేసి బోర్డు పెట్టిన బోర్డుని దానికి ప్రభుత్వ స్థలానికి ఎవరైతే ఇప్పుడు క్రీడా మైదానమే కాకుండా ప్రభుత్వ స్థలంలో ఇక్కడ జవహర్ నగర్లో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ ప్రభుత్వ కళాశాలలు లేవు కదా. అలాంటి వాళ్ళకు కేటాయించని మళ్ళీ ప్రభుత్వం బోర్డు పెట్టి మళ్ళీ రాత్రి బోర్డు తీసేయడానికి ఎంతవరకు ఆంతర్యం ఏమిటి? మళ్ళీ మీరు సుచిత్ర గారు మీరు తీసుకోవచ్చు కదా, మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, పైనుంచి ఆర్డర్ తీసుకొచ్చే సత్తా మీకు ఉన్నది కదా. ఇలాంటి వరకు మన జవహర్ నగర్లో ఇంత ప్రభుత్వ స్థలం ఉంది కదా, మళ్ళీ ఒక ప్రభుత్వ కళాశాలలు లేవు కదా. దీనికోసం నేరెడ్మేడ్కి వెళ్ళాలి ప్రభుత్వ కళాశాలలు. ఇక్కడ 10th చదువుకోవాలి, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకోనికి నేరెడ్మేడ్కి కాకుండా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మహబూబ్ కాలేజ్కి, ఇక్కడ గవర్నమెంట్ పాఠశాల ఏవి కాలేజ్కి, మన నిజాం కాలేజ్కి పోవాలనే దుస్థితి ఎందుకు వచ్చింది? కాకపోతే ఇక్కడున్న 3 నుంచి 4 లక్షల మంది జవహర్ నగర్ వాసులకు ప్రభుత్వ కళాశాలలు లేవు. అలాంటి వాళ్ళకు ప్రభుత్వ కళాశాలలు మరి ఏర్పాటు చేయొచ్చు కదా. ఈరోజు పాతిన బోర్డు 2 రోజులు ఉండకుండా రాత్రికి రాత్రే ఎలా మాయమవుతుంది అని ఇక్కడ ప్రజలు, ప్రజా సంఘాలు కాకుండా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా వాపోతున్నారు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఆడకూతురి పెళ్లికి ఆర్థిక సహాయం. పేదింటి కూతురు పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందని మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఈగా శ్వేత ముదిరాజ్ గారు తెలిపారు. శుక్రవారం జవహర్ పరిధిలో రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న శంకరయ్య అనే వ్యక్తి పేదరికం గుర్తించి ఆయన 2వ కూతురికి పెళ్లి కుదిరిన సందర్భంగా పెళ్లి వస్తువుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శ్వేత ముదిరాజ్ మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పేదలకు సేవ చేయడం, ముఖ్యంగా ఆడపిల్లలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. చూసారా శ్వేత ముదిరాజ్ గారి ఎంత మంచి ఆలోచన అంటే, ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నారో ఇంకా పెళ్లి చేసుకుంటున్న ఈ యొక్క సదరు మహిళకు వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్య చూసి వాళ్ళు ఆర్థికంగా సాయం చేయడం చాలా చాలా గొప్ప మనసు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఎవరైతే నిరుపేద వాళ్ళు గుర్తించి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అదే ఉన్నవాడు ఇంకా ఉండి తిని ఎన్ని రోజులు తింటాడు? కొన్ని కోట్లు ఎన్ని రోజులు తింటాడు? మా అంటే ఒక 50 నుంచి 60 సంవత్సరాలు. ఎంత తిన్నా పేగు కూడా పట్టకుండా కొంతమంది హఠాత్ మరణంతో హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. షుగర్, బీపీ, మధుమేహం, మరియు మెదడువాపు అలాంటి గుండె సమస్యల వ్యాధులతో చాలామంది అనేక రోగాలకు పాల్పడుతున్నారు. లక్షలు కోట్లు పెట్టినా కూడా ఈ యొక్క అవయవ దానం ఇవ్వని వాళ్ళు ఎవరో చాలామంది ముందుకు రావడం లేదు. అలాంటి వారు కొంచెం పుణ్యమన్న దక్కించుకుంటే, ఇలాంటి నిరుపేదల వాళ్ళకు పుణ్యమని చేసుకుంటే రేపు పొద్దుగాల మనము అక్కడ చనిపోయినాక పుణ్యంతో స్వర్గానికైనా పోవచ్చు అని మేము చెప్తున్నాం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి అని చెప్పేసి జవహర్ మున్సిపల్ కమిషనర్ వసంతి మేడం గారు తెలుపుతున్నారు. మనకి
ఇక్కడ ఏమంటున్నారంటే మేడం గారు, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ఒడిదుడుగులను అధిగమించి నిలబడినప్పుడే విజయం సొంతం అవుతుందని జోహర్ మున్సిపల్ కమిషనర్ వసంత అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆడంబరాలు వ్యక్తిత్వాలు కంటే ఆత్మవిశ్వాసంపై ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు. మహిళలు పురుషులు సమానంగా ప్రస్తుతం కాలానికి అనుగుణంగా రాణిస్తున్నారని చెప్పారు. చదువుకోలేని స్థితిలో ఉన్న వారికి సహకరించి మన వంతుగా మానవ దృక్పథంతో ప్రోత్సహించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నంత చదువు చదివి బాధ్యతగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. చూసారా, ఈ యొక్క వసంతి మేడం గారు మంచి ఆలోచన ఇచ్చారు. మహిళలు ఒక ఆత్మ సంతృప్తమే కాకుండా మంచి ఆలోచన విధంగా ఉండి ముందుకు వెళ్ళాలనిగా చెప్పారు. ధన్యవాదాలు.